అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున వాక్యం వింటున్న విశ్వాసులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దేవసేకుడు బ్రదర్చున్నాను. ఈరోజు మనం తెలుసుకోబోతున్న నూతన అంశం ఏంటంటే యవనస్తులకు ఉండవలసిన వివిధ భారాలు ఏమిటి? యవనస్తులకు ఉండవలసిన వివిధ భారాలు ఏమిటి? దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చూడండి. 9వ అధ్యాయము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే అక్కడ రాయబడినటువంటి మాటలు మనం చూద్దాం. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునాక. దేవుని సంగమా, ఇక్కడ పౌలు గారు చెప్పుచున్నటువంటి మాట కొరింథీయులకి అక్కడ పత్రిక రాస్తూ తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడంటే, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద ఉన్నది, సువార్త ప్రకటించిన ఎడల నాకు శ్రమ. చూడండి, అక్కడ రాస్తున్నాడు, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. మోపబడి ఉన్నది అంటే అర్థమైంది, దేవుడు అతని మీద పెట్టాడు. ప్రతి యవనస్తుడు, ఆయనకి పౌలు గారికి వివాహం కాకుండానే ఆయన ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యాన్ని చేయాలని సర్వలోకంలోకి వెళ్ళి సర్వలోకంలో క్రీస్తును ప్రకటించాడు. అలాగనే యవనస్తులకు కూడా భారం ఉండాలి. చాలామంది యవనస్తులు బాధ్యత లేకుండా ఉంటారు. ఎలా ఉంటారమ్మా? చాలామంది బాధ్యత లేకుండా ఉంటారు. ఉద్యోగం చేయరు, చదువుకోరు, తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ ఉంటారు. లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి స్కిల్స్ నేర్చుకోకుండా ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉంటారు. అలాంటి వారికి చెంపపెట్టు లాంటి మాట పౌలు గారు తెలియజేస్తున్నాడు. ఓ యవనస్తులారా, ఇదిగో నా జీవితంలో నేను యవన ప్రాయం మొదలుకొని అలాగనే నడి ప్రాయముడు వరకు కూడా, ఆ తర్వాత ఆయన తన జీవితంలో ఒక భారాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు ఎప్పుడైతే ఆయన పట్టుకున్నాడో అప్పటి నుంచి తన జీవితంలో ఒక ప్రత్యేకమైన భారాన్ని మోస్తున్నాడు. నేను ఏం చేయాలి? నేను ఎందుకు పుట్టాను? మనకి మనం సిలువను వేయించుకోవాల్సిన అవసరం మనకు లేదు, కానీ నశించిపోతున్న ఆత్మలను రక్షించాల్సిన భారం మన మీద ఉంది. చాలామంది తాగుతున్నారు, తిరుగుతున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, అబద్ధాలు, మోసాలు, దొంగతనాలు, దగాలు, కుట్రలు చేస్తున్నారు. వారికి క్రీస్తు ప్రేమ అర్థం కావట్లా. ఎంతోమంది పబ్బుల్లో గడుపుతున్నారు, ఎంతోమంది మత్తు పదార్థాలకు బానిసవుతున్నారు, ఎంతోమంది పోరంబోకు శాస్త్రలకి, అల్లరితో కూడిన ఆటపాటలకి, సినిమాలకి బానిసలైపోతున్నారు. అలాంటి యవనస్తులను మనం ఎవరి వైపు త్రిప్పాలంటే క్రీస్తు వైపు త్రిప్పాలి. లోకం వారిని ఆకర్షిస్తుంది, లోకం వారిని ప్రేరేపిస్తుంది, లోకం వారిని మరలు గలుపుతుంది, లోకం వారిని ఈడ్చుకుని పోతుంది. ఆ లోకం చేతిలో నుంచి, సాతాను ఊబిలో నుంచి ప్రతి ఒక్క యవనస్తుని మనం ప్రభు వైపు త్రిప్పాలి. అందుకని మనం ఏం చేయాలంటే, ఒక భారం మన లోపల ఉండాలి. ఏ భారం అంటే, ప్రభువా, భారతదేశంలో ఉన్నటువంటి యవనస్తులని వైపు త్రిప్పే భారం నాకు ఇవ్వయ్యా. పౌలు గారు ఎలా అయితే సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది, అయ్యో, నేను సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ నాకు శ్రమ అని ఎలా అయితే పలికాడో, అలాంటి వైరాగ్యం, అలాంటి ఆసక్తి, అలాంటి భక్తి కలిగిన జీవితం నాకు ఇవ్వు ప్రభువా అని మనం తీర్మానం తీసుకోవాలి. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఆ పదాల్లో నుంచి వచ్చే సారం మన జీవితాల్లో దిగునుగాక. ఇక రెండో విషయాన్ని చూడండి. ఆ తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ఒకసారి మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి. 12:2 హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 అక్కడ రాస్తుంది, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘములై మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావం. ఇక్కడ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు ఓపికతో పరిగెత్తుతూ మన పాప భారమును విడిచిపెట్టాలి. మనం ఏం చేయాలంట? పాప భారాన్ని విడిచిపెట్టాలి. సులువుగా చిక్కులు పెట్టు పాపాలు చాలా ఉంటాయి. యవన ప్రాయంలో యవనస్తుల దగ్గర పరిశుద్ధత ఉండకుండా చేయటం కోసం వ్యభిచారాన్ని వలగా వాడతాడు, మోహాన్ని వలగా వాడతాడు. ఆ తర్వాత యవన ప్రాయంలో డబ్బుని వలగా వాడుతూ ఉంటాడు, సారాయి డ్రింక్స్ని వలగా వాడుతూ ఉంటాడు, ఖైనీల్ని, మత్తు పదార్థాలను వలగా వాడుతూ ఉంటాడు సాతానుడు. అలాగనే
టీవీ సెల్ ఫోన్స్‌లో పోర్న్ వీడియోస్‌ను వలగా వాడుతా ఉంటాడు. అనేక రకాలైనటువంటి వాటిని యవ్వనస్తులను చెడగొట్టి వారు ఎక్కాల్సిన శిఖరాలు ఎక్కకుండా, వారు చేరుకోవాల్సినటువంటి గమ్యాలు చేరకుండా, వారి యవ్వన ప్రాయాన్ని అపరిశుద్ధత చేసి, అప అప అవిశ్వాసంలోనికి, అపవిత్రతలోనికి లాక్కునెళ్ళి, వారు ఎక్కాల్సిన శిఖరాలు ఎక్కకుండా చెడగొడుతూ ఉంటాడు సాతాను. అందుకనే సులువుగా చిక్కులు పెట్టు పాపం. తిండి మనల్ని చిక్కులు పెడతా ఉంటది. బట్టలు మనల్ని చిక్కులు పెడతా ఉంటది. బంగారం మనల్ని చిక్కులు పెడతా ఉంటది. అందం మనల్ని చిక్కులు పెడతా ఉంటది. గర్వం మనల్ని చిక్కులు పెడతా ఉంటది. జ్ఞానం మనల్ని చిక్కులు పెడతా ఉంటది. తర్వాత స్నేహం మనల్ని చిక్కులు పెడతా ఉంటది. ఇలాగ చిక్కులు పెట్టు పాపాలేంటి? మనం ఎక్కడ చిక్కుకుంటున్నాం సాతాను చేతిలో? ఎక్కడ స్నేహం విషయంలో చిక్కుకుంటున్నామా? తిండి విషయంలో చిక్కుకుంటున్నామా? బట్టల విషయంలో చిక్కుకుంటున్నామా? జ్ఞానం విషయంలో చిక్కుకుంటున్నామా? సెల్ ఫోన్ విషయంలో చిక్కుకుంటున్నామా? ఏ నేత్రాశ విషయంలో చిక్కుకుంటున్నామా? జీవబడంబంలో చిక్కుకుంటున్నామా? అబద్ధములో చిక్కుకుంటున్నామా? శరీర సుఖంలో చిక్కుకుంటున్నామా? లేకపోతే విషయం నిద్రలో చిక్కుకుంటున్నామా? దేంట్లో మనం చిక్కుకుంటున్నామా? ఆ సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని మనం గ్రహించి దాన్ని సిలువ వేసి చంపెదము గాక. కాబట్టి అక్కడ అంటున్నాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు ఓపికతో పరిగెత్తుచు మన భారమును మన పాప భారమును విడిచిపెట్టాలి. యేసయ్య వైపే చూడాలి. యేసయ్య వైపే చూడాలి. యేసయ్య సిలువ, యేసయ్య తండ్రి వైపు ఎలా అయితే చూశాడో మనం ఎవరి వైపు చూడాలంట? యేసు ప్రభువారి వైపే చూడాలి. యేసయ్య పరిశుద్ధంగా జీవించాడు. యేసయ్యకి కూడా ఈ కష్టాలొచ్చినాయి. యేసయ్యకి కూడా ఈ బాధలున్నాయి. యేసయ్య కూడా యవ్వన ప్రాయాన్ని జయించాడు. యేసయ్య కూడా యవ్వనాన్ని దాటాడు. యేసయ్య కూడా యవ్వనాన్ని మోసాడు. యేసయ్య కూడా యవ్వన ప్రాయంలో పరిశుద్ధంగా జీవించాడు. ఆయన జీవించినట్లు నేను కూడా జీవిస్తాను. ఆయన ఎలా అయితే జై జెండా స్థాపించాడు భూమి మీద, నేను కూడా అలాంటి జై జెండా స్థాపిస్తాను. కాబట్టి యేసు వైపు చూచుచు విశ్వాసంతో పరుగులు తీస్తూ, ప్రభా నేను ఈ పలానా సులువుగా చిక్కులు పెట్టి వాటిలో చిక్కుకుంటున్నాను, వాటి నుంచి నాకు విడుదల దయచేయి అని మనము ఆయన వైపు చూస్తూ ముందుకు సాగదము గాక. ప్రతి సులువుగా చిక్కులు పెట్టు ప్రతి భారమును మనం ఓడించదము గాక. ప్రతి సులువుగా చిక్కులు పెట్టు ప్రతి భారాన్ని మనము ఓడించాలి. రోజు పోరాటం చేయాలి. ఇంగ్లీష్ రాలేదనుకో, ఇంగ్లీష్ రాదు 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 అనకూడదు. ఇంగ్లీష్ నేర్చుకోవాలి. తర్వాత పలానా సబ్జెక్ట్ రాదు అని చెప్పిందనుకో, రాదు అనేదాన్ని అది సులువుగా నిన్ను చిక్కులు పెడుతుంది. అయితే ఆ సబ్జెక్టు పైన పూర్తి అవగాహన సంపాదించాలి. ఇది ఆ సులువుగా ఏదైతే ఇంక నేను దీన్ని జయించలేనంటే దాన్ని జీవితాంతం నీ మీద వాడేం చేస్తాడంటే ఇంక ఈ విషయంలో అన్ఫిట్ అని చెప్పి నిన్ను ఓడించడానికి ప్రయత్నం. కానీ మనం ప్రయత్నం మాత్రం ఆపకూడదు. ఎక్కడ కూడా ఒక్క నిమిషం కూడా మనం దాన్ని సాతాను గడికి ఛాన్స్ ఇవ్వకూడదు. యవ్వన బలంతో సమస్తాన్ని మనము గెలవాలి. తర్వాత చూడండి, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 9వ వచనం చూస్తే, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. అక్కడ ఒకడు నిద్రాభారము వల్ల జోగి. చూద్దాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 9వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 9వ వచనం 20వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఒక రాస్తున్నాడు, అప్పుడు ఐతుకు అన్న ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తులో నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడిన. చూడండి, భారం. ఇందాక ఫస్ట్ ఏం భారం అంట? నేను సువార్త ప్రకటించవలసిన భారము నా మీద సువార్త భారము మోపాడు దేవుడు. రెండోది ఏంటంట? యేసు వైపు విశ్వాసముతో చూస్తూ కొనసాగుతూ, యేసు వైపు చూచుచు విశ్వాసముతో పరుగులు తీస్తూ ఓపికతో సులువుగా చిక్కులు పెట్టు పాప భారాన్ని మనము విడిపించుకోవాలి. మూడోది ఏంటంట? నిద్రాభారం. మూడోది ఏంటంటే ఏ భారం ఉంటుంది మన బాడీలో, మన శరీరం మీద? నిద్రాభారం. అయ్యో అలసిపోయి వచ్చాను, అయ్యో కృంగిపోయి వచ్చాను, అయ్యో ఆ పని చేసి వచ్చాను, అయ్యో అలసట చెంది వచ్చాను, అయ్యో తీరిక లేకుండా పని చేసి వచ్చాను. ఈ యొక్క మాటల వల్ల మనకి మైండ్ ఏమని తెలియజేస్తుందంటే మన లోపలికి నిద్ర అధికంగా వచ్చేటట్లు చేస్తుంది. మనల్ని అధికంగా మనం ప్రేమించటం వల్ల శరీరం, మన యొక్క శత్రువుగా ఉన్న శరీరం మనకి మిత్రుడుగా మారిపోయి మనల్ని పాపం చేయిస్తుంది. ఇక్కడ చూడండి, వాము ఇంతసేపు ప్రసంగం చేస్తున్నాడు ఈయన అని చెప్పి నిద్రపోయాడు. నిద్రాభారం వల్ల కింద పడ్డాడు, చనిపోయాడు, ఎత్తబడ్డాడు అని అక్కడ రాయబడింది. తర్వాత అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే అతను బతికించబడతాడు. అదే అనదర్ మ్యాటర్. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏందో తెలుసా? ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో తెలుసా? నిద్ర భారము అనేది బాడీ మీద ఉంటుంది, శరీరం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. దాన్ని మనం జయించదము గాక. ఆ నిద్రాభారాన్ని మనము ఓడించదము గాక.
ప్రతి ఒక్క మెసేజ్ మన జీవితాన్ని ప్రభావితం చేసేదిగా మార్చుకునేదము గాక. ప్రతి ప్రసంగాన్ని, ప్రతి ఆన్‌లైన్ ప్రేయర్‌ని, ప్రతి ఒక్క దైవికమైన ఉపదేశాలు మనం విని వాటిలో ఉన్న జీవాన్ని మనము అనుభవించెదము గాక. నాలుగో అంశాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:28. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:28 మనం ఒకసారి చూస్తే అక్కడ రాయబడినటువంటి మాటల్లో ఉన్న మర్మాన్ని మనం పరిశీలిద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:28. చూడండి, ఇవియుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. 4వ భారం ఏంటంట? సంఘములన్నిటిని గురించిన చింతయు భారము ఎవరి మీద ఉన్నదంట? పౌలు గారి మీద ఉన్నది. కొరింథీయులకి పత్రిక రాస్తూ తెలియజేస్తున్నాడు, నా భారం ఏందో తెలుసా? సంఘాలు ఏమవుతాయో, సంఘాలు ఎలా కట్టబడాలి, సంఘాలను ఎలా నిర్మించాలి, సంఘాలు ఎలా స్థాపించాలి, సంఘాలు ఎలా నడిపించాలి, సంఘాలు ఎత్తబడే విధంగా వాటిని ఎలా పురికొల్పాలి, వాటిని ఎలా బలపరచాలి, సంఘాలు అంతం వరకు ఎలాగ కొనసాగించుకొని రావాలి అనే చింత, అనే బాధ, అనే భారము ఎవరి మీద ఉందంట? పౌలు గారి మీద ఉన్నట్లు రాస్తున్నాడు. చూడండి, సంఘములన్నిటిని గుర్చిన చింతయు కలదని, తనకున్న సంఘ భారము దినదినము కలుగుచున్నదని వ్యక్తపరిచాడు పౌలు. వ్యక్తపరిచాడా లేదా? తన యొక్క హృదయంలో ఏ భారములు అయితే ఉందో క్లియర్గా బయటికి చూపిస్తున్నాడు. మనం కూడా చదువుకుంటున్నప్పుడు ఎందుకు చదువుకుంటున్నామో చెప్పాలి. భారం అంటారు దాన్ని. చెప్పండి, ఎందుకు చదువుకుంటున్నామో చెప్పాలి. ఎందుకు ఇట్లా చదువుతున్నాం, ఇంత కష్టపడుతున్నాం అంటే, నేను పలానా డాక్టర్ కావాలి, నేను పలానా సేవకుని కావాలి, పలానా కలెక్టర్ కావాలి, లేకపోతే పలానా స్థాయిలో నేను ఉండాలని ఆ భారాన్ని మనం బయటికి తీసి చెప్పాలి. మా ఫ్యామిలీని నేను పోషించాలి, మా ఫ్యామిలీని ఉన్నత స్థాయికి నేను నా శక్తి సామర్థ్యాల ద్వారా తీసుకెళ్ళాలి అనే భారం. ఇక్కడ పౌలు గారిని టచ్ చేస్తే ఏ భారం బయటకు వస్తుంది? సంఘముల గురించిన భారం, సంఘముల గురించిన భారం. ఈ రోజున అంతా కుటుంబం గురించి, వ్యక్తిగతం గురించి, పర్సనాలిటీ గురించి, సమాజం గురించి ఆలోచిస్తారు, కానీ సంఘాల గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారు? సంఘాలు ఏమైపోతున్నాయి, సంఘాలు స్థాపించబడుతున్నాయా, లేకపోతే సంఘాలు కాలిపోతున్నాయా, సంఘాలు మూయబడుతున్నాయా, సంఘాలు అధికంగా ఆవిర్భించబడుతున్నాయా, లేకపోతే ఏమైపోతున్నాయి అని ఎవరైనా ఫీల్ అవుతున్నారా? ఒకసారి ఆలోచించిన ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు మన లోపల ఒక భారం పెడతాడు. ఆ భారం మీద తెలుసా? సంఘాల కోసం మనం ఏడవాలి, సంఘాలను మనం స్థాపించాలి, సంఘాలను మనం పురుకొల్పాలి, సంఘాలను మనం ఉజ్జీవపరచాలి. సంఘం అనేది లేకపోతే భూలోకంలో, భూమి మీద పుట్టిన ప్రతి నరుడు ఎక్కడికి వెళ్తాడు? ఆరని అగ్నిగుండానికి వెళ్తాడు, నరకానికి వెళ్తాడు. సంఘం అనేది లేకపోతే, బాప్తీసం తీసుకోకపోతే స్వస్థతలు జరుగుతాయా? జరగవు. దయ్యాల నుంచి విడుదల పొందుతారా? పొందరు. మాంత్ర శక్తుల నుంచి ఈ విడుదల పొందుతారా? పొందలేరు. అలాగనే రోగాల నుంచి విడుదల ఉంటాయా? స్వస్థత కార్యాలు జరుగుతాయా? సంతానం అందాలంటే ఎక్కడ? సంఘంలోనే. సమాధానం రావాలన్నా సంఘంలోనే. సంతోషం కలగాలన్నా సంఘంలోనే. సమస్త విధములైన ఆశీర్వాదాలు, దీవెనలు, మేలులు, అనేక రకాలైన ఉపకారాలు పొందాలన్నా ఒక్క సంఘంలోనే సాధ్యం. అందుకని యేసుప్రభువారు హాస్పిటల్ స్థాపించలా, విద్యాలయాలు స్థాపించలా. యేసుప్రభువారు భూలోకంలో ఎలాంటి వాటిని స్థాపించకుండా సర్వ మానవాళికి ఆశీర్వాదకరమైన సంఘాన్ని స్థాపించారు. ఆ సంఘాల గురించినటువంటి భారం మనకు ఉండాలి. సంఘాలకు వస్తేనే వరకట్నాలు వదిలిపెడతారు, సంఘాలకు వస్తేనే లంచాలు మానేస్తారు, సంఘాలకు వస్తేనే అబద్ధాలు మానేస్తారు, సంఘానికి వస్తేనే దొంగతనాలు, దోపిడీలు మానిపోతాయి, కానీ లోకంలో ఉంటే ఆగనే ఆగు. ఈ సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత చూడండి, ఆ తర్వాత యోహాను రాసిన మొదటి పత్రిక ఒకసారి మనం చూద్దాం. 5వ అధ్యాయం 3వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. చాలా మంది బాప్తీసాలు తీసుకోవాలన్నా కానీ, ఏదైనా చేయాలంటే, వామ్మో నేను ఉంటానా బాప్తీసంలో, వామ్మో నాకు అంత శక్తి ఉందా? మీరు తీసుకున్నారు, శైలం అన్నది తీసుకున్నా లేదా? ఈత తీసుకున్నా లేదా? నువ్వు మీరు తీసుకున్నారు. మీరు భారంగా ఉందా క్రిస్టియానిటీ? సంతోషంగానే ముందుకెళ్తున్నారా లేదా? దేవునికి మహిమ ఘనత ప్రభావం. అలాగనే మనం ఏం చేస్తున్నామంటే, చాలామంది వామ్మో అంత స్ట్రిక్ట్గా ఉండాలి, ఎంత స్ట్రిక్ట్గా ఉండాలని, అంటే స్ట్రిక్ట్గా ఉండాలి నిజమే, కానీ ఆ ఆజ్ఞలు కూడా మనం ఏం చేసుకోవాలి? రోజు అలవాటుగా మార్చుకోవాలి. వ్యభిచారం చేయకుండా, దొంగతనం చేయకుండా, అబద్ధాలు ఆడకుండా, మోసాలు చేయకుండా, దౌర్జన్యాలు చేయకుండా, దోపిడీలు చేయకుండా మనం ప్రతిదినం ఏం చేయాలి? ఆజ్ఞలను మనము సులువుగా
మార్చుకోవాలి. పాటించే కొద్దీ ఆజ్ఞ భారం అవుతుందా, సులువవుతుందా? సులువుగా మారిపోతుంది. అక్కడ అంటున్నాడు, మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటే దేవుణ్ణి ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. చాలామంది సేవ అంటూ వామ్మో కష్టం, వామ్మో దేవుని మందిరానికి అంటూ వామ్మో అక్కడికి పోతే చాలా రూల్స్ ఉంటాయి, నియమ నిబంధనలు ఉంటాయి అని చెప్పి దేవుని మందిరానికి రాకుండా దూరం అయిపోతూ ఉంటారు. పరిశుద్ధత నేర్చుకోవడానికి బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. పరిశుద్ధమైన జ్ఞానాన్ని నేర్చుకోవటానికి మనం పరిగెత్తుకుంటూ రావాలి, కానీ పారిపోకూడదు. శరీరాన్ని నువ్వు సుఖపరిస్తేనేమో పారిపోతావు, శరీరాన్ని వంచి గెలిస్తేనేమో మందిరానికి వస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూస్తే అక్కడ రాయబడినటువంటి మాటలు మనం పరిశీలిద్దాం. 1:8 చూడండి, సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనక మేము బ్రతుకుదుమను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధికమైన భారము వలన కృంగిపోతిమి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, మేము బ్రతుకుతామనే నమ్మకము లేక ఉంటున్నట్లుగా మా శక్తికి మించిన అత్యధికమైన శ్రమల భారము వలన కృంగిపోతిమి అని వ్యక్తపరిచిన పౌలు. శ్రమల భారం, ఏ భారం అంట? శ్రమల భారం. ఇంట్లో 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 ఇబ్బంది ఉంటుంది, సమాజంలో ఇబ్బంది ఉంటుంది, అలాగనే దేశంలో ఇబ్బందులు ఉంటాయి, అలాగనే సంఘంలో ఇబ్బందులు ఉంటాయి, అనేక రకాలైనటువంటి శ్రమలు. ఇంట్లో బంధువులు చుట్టాలు యేసయ్యను నమ్ముకుంటే అనేక రకాలుగా వేధిస్తుంటారు, కలవరపరుస్తూ ఉంటారు, తీసేస్తూ ఉంటారు, అణిచివేస్తూ ఉంటారు, తొక్కివేస్తూ ఉంటారు, వేధిస్తూ ఉంటారు. నీతి కోసం హింసలు అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. వీటన్నిటి వల్ల కూడా మన జీవితాల్లో మనము ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఆ శ్రమల భారాన్ని కూడా మనం మోయాలి, కానీ చచ్చిపోకూడదు. శ్రమల భారాల్లో మనం దేవుణ్ణి దుడ్డుగర్రను పట్టుకొని నడవాలి తప్ప, నాకే ఇన్ని శ్రమలు ఉన్నాయని చెప్పి మనం సూసైడ్లు చేసుకోవడానికి అవసరమైన వ్యక్తులము కాదు. లోకంలో వాళ్ళందరూ ఏదైనా శ్రమ రాగానే కృంగిపోతారు. మనకి శ్రమ పెరుగన్నంలాగా మారిపోవాలి. ఆమేన్. మనల్ని నిందించే కొద్దీ మనం ఆశీర్వదించబడతా ఉంటాం. మన మీద 1000 నిందలు వేస్తూ ఉంటుంటే ఆ నిందలే మనల్ని గొప్ప గొప్ప దానియేలులాగా మార్చును గాక, గొప్ప గొప్ప యేసుప్రభువారిలాగా మార్చును గాక, గొప్ప గొప్ప నాయకులుగా మనల్ని మార్చును గాక. ఎన్ని నిందలు వేస్తుంటే, ఎన్ని శ్రమల మార్గాలు వెళ్తుంటే అంత గొప్ప బహుమానము, అంత గొప్ప ఆశీర్వాదాలు పరలోకంలో మన కోసం ఎదురు చూస్తున్నాయి. అన్ని గొప్ప కిరీటాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి. అంత శ్రేష్టమైన సింహాసనాలు మన కోసం భద్రపరచబడుతున్నాయని మనం నమ్మాలి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చూద్దాం. 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. 3వ అధ్యాయము 8వ వచనంలో ఏమని రాస్తున్నాడు? ఎవని యొద్దను ఉచితముగా ఆహారమును పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవరికి భారముగా ఉండకూడదని ప్రయాసతోనూ కష్టముతోనూ రాత్రింబవళ్ళు పనిచేయుచు జీవనము చేసితిమి. ఆమేన్. జీవన భారము చెప్పండి. ఇంకోటి ఏంటంట? జీవన భారం. చెప్పాలి గట్టిగా, జీవన భారం. శ్రమల భారం ఒకటి, జీవన భారము మరొకటి. అంటే మేము ఎవరి మీద ఆధారపడి బ్రతకూడదు. ఎవరి మీద ఆధారపడి బ్రతకకుండా చూడండి, మేము ఎవ్వని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవరికి భారముగా ఉండకూడదని ప్రయాసతోనూ కష్టముతోనూ రాత్రింబవళ్ళు పనిచేయుచు జీవనము చేసితిమి. దేవునికి మహిమ కలుగును గాక. మీ సొంత జీవన భారమును తామే మోసి ప్రభు రాజ్యమును విస్తరణ నిమిత్తం బహుగా కృషి చేసిన పౌలు గారు తన ఆయన భారాన్ని, నన్ను పోషించుకోవాలంటే నేనే కష్టపడాలి, నాకు కావాల్సిన ఆహారం, నాకు కావాల్సిన ఫుడ్, నాకు కావాల్సిన బట్టలు, నాకు కావాల్సిన సమస్తము, నా జీవనానికి సంబంధించిన ప్రతి ఒక్కటి నేను నా సొంత చేతులతో కష్టపడి సంపాదించుకుంటాను తప్ప నేను ఎవరి మీద ఉచితంగా బతకను అని అక్కడ రాస్తున్నాడు. చూడండి, ఆహారము పుచ్చుకొనలేదు, నేను ఎవ్వని యొద్దను ఉచితముగా ఆహారమును పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవరికి భారముగా ఉండకూడదని. యవనస్తులమైన మనము ఎవరి మీద భారంగా ఉండకూడదు. ఇప్పుడు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చిన యవనస్తులు తల్లిదండ్రుల మీద ఆధారపడితే తల్లిదండ్రులకు ఎంత భారం ఉంటుందో తెలుసా? ఆ భారంగా మనం ఉండకూడదు. ఓ యవనస్తులారా, మీరు మీ జీవన ప్రమాణం కోసం, మీ జీవన యాత్ర కోసం మీరు ఎవ్వరి మీద భారముగా బ్రతకూడదు. మీకు కాళ్ళు చేతులు రక్త మాంసాలు ఇచ్చాడు. రక్తంలో మాంసంలో ఇంకొకటి ఉంటుంది, సిగ్గు అనండి. రక్త మాంసాలలో సిగ్గు ఉంటుంది. ఆ సిగ్గు మనం తలదించుకునేటటువంటి పనులు చేయకూడదు. మన లోపల సిగ్గుందనుకో, పౌరుషంతో మనం ఏం చేయాలి తెలుసా? పని చేసుకొని బతకాలి.
అలాగే ఎవరి మీద మనం ఆధారపడకూడదని, మన జీవనాన్ని మనమే కష్టపడి సంపాదించుకోవాలని పౌలు గారు స్పష్టంగా మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఆ జీవన భారమును కూడా మనమే మోసుకోవాలి. మన లోపల రక్తము, మన లోపల ప్రాణము, మన లోపల ఆ యొక్క జీవాన్ని పెట్టాడు. దాన్ని వాడుకొని, దాన్ని విరగ్గొట్టి, ఆ రక్త మాంసాల్లో ఉన్నటువంటి సుఖాన్ని విరిచివేసి, దానిలో నుంచి వచ్చే కష్టం ద్వారా మనం బతకాలి. దాంట్లో నుంచి వచ్చే జీతం ద్వారా మనము బ్రతకాలి. కాబట్టి ఇప్పుడు ఈ దేవుని సంగమా, ఇప్పటికైనా మనం జ్ఞానోదయం పొందుకొని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మన బ్రతుకు యాత్రలో మనం ఎన్ని భారాలు మోసినా, మనం భారాలన్నీ యేసయ్య మీదనే ఏసి, ప్రభువా నా భారములన్నీ నీవే మోసి నాకు విజయాలు దయచేయి ప్రభువా అని మనం ప్రభువుని అడుక్కుంటా ముందుకెళ్ళాలి. అందుకని ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. యేసు ప్రభువారు మత్తయి సువార్త 11:28-30 వచనాల్లో తెలియజేస్తున్నటువంటి మర్మం ఇదే. అందుకని మనం భారాలు మోస్తూ మేమే టాలెంటెడ్ పర్సన్, మేము చాలా గొప్పోళ్ళం అని చెప్పుకోకుండా, మన భారములు మనం మొయ్యలేనటువంటి భారాలు ఎవరికి చెప్పాలి? యేసు ప్రభువారికి చెప్పుకుంటూ, యేసయ్య మీద వేసుకుంటూ మనం మన యొక్క విశ్వాస యాత్రలో ముందుకు సాగదము గాక. యవనస్తులైన మీరందరూ కూడా ఈ భారములు, సువార్త భారము, ఆ తర్వాత ఆజ్ఞల భారము, సంఘముల గురించిన భారము, తర్వాత శ్రమల యొక్క భారము, తర్వాత జీవన జీవన పోరాట భారము, అలాగనే నిద్రాభారమును విడిచిపెట్టాలి. ఆ తర్వాత ఇంకేందంట, సులువుగా చిక్కులు పెట్టు పాప భారమును విడిచిపెట్టాలి. తర్వాత ఇంకేంటి అంట, సువార్త ప్రకటించాల్సినటువంటి భారం మనం మోసుకుంటూ ముందుకెళ్ళి అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకొని ప్రభువు యొక్క మెప్పును పొందుకొని వర్ధిల్లదము గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ.